నమస్తే. మనం ఓయూలో ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టింగ్స్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ చేయడం జరిగింది. ఈరోజు పోస్టింగ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు వాళ్ళకు. ఇంకా దీనికి సంబంధించినటువంటి జూబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. వీటిపైన మనం మాట్లాడదాం. మనతో పాటు ఓయూ మైపాలన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్న, ఫస్ట్ ప్రభుత్వము దాదాపు 2 సంవత్సరాల దాకా దగ్గరికి వస్తాం. మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ చేసినటువంటి పనులు కావచ్చు, వాళ్ళు తీసుకున్న డిసిషన్లు కావచ్చు, ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, దీనిలో కనబడే అవకాశం ఉంటుంది. దీని పట్ల మీరు ఏమంటారు? ఏ విధంగా అంటే మీకు 2 సంవత్సరాల నుంచి ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? అదే ప్రభుత్వం మనకైతే ఫస్ట్ అనుకున్న మనోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అనుకున్నాం, కానీ వీళ్ళంతా అధికారం రాగానే 360 డిగ్రీ యాంగిల్లో మారిపోయారు. అబ్బా, వీళ్ళలో నిజాయితీ అనేది లేదనేది మాత్రం పక్కా చెప్పగలుగుతాం. పక్కు రాజకీయం చేస్తున్నారు, పక్క స్వార్థపరులు అయిపోయారు. అసలు నిజాయితీ అనేది లేదు. ఇప్పుడు నువ్వు అన్న గ్రూప్ 1 ఇది ఎక్కడి సామాజిక న్యాయం అని ఒకటి వైరల్ అవుతుంది. గ్రూప్ 1 562 పోస్టుల్లో 172 మంది ఓసీల ఎంపిక. ఇది ఎక్కడి సామాజిక న్యాయం? జీవో 29 బహుజన వర్గాలను ముంచుతుంది, జాగో బహుజనులర్ అనేది వస్తుంది, వైరల్ అవుతుంది. అది నిజమా కాదా అనేది చూడాలి. ఇక్కడ ఓసీలకు 108 పోస్టులని, ఓసీలకు ఈడబ్ల్యూఎస్ కింద 64 అని, బీసీఏలో 47 అని, బీసీబీ 95, బీసీసీ 14, బీసీడీ 61, బీసీఈ 22, ఎస్సీలకు 95, ఎస్టీలకు 56, ఇట్లా 562 పోస్టులు ఇట్లా భర్తీ చేసిర్రు. ఎక్కువ ఓసీలకు పోతుంది ఒక అపవాదం ఉంది. దీని మీద ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల జాబ్లో వచ్చిన వాళ్ళకి కూడా ఒక అసంతృప్తి. ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి జీవో 29 వాళ్ళకి లాభాలని ఒక ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఎక్కడని చెప్పిరా? టీజీపీఎస్ అని పెట్టాలి కదా. అసలు ఎప్పుడన్నా క్లియర్? ఇప్పుడు ఇంత అసంతృప్తితో ఇంత డౌట్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని ఉండాలి. ఇప్పుడు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా మెరిట్ వచ్చినట్టు మెరిట్లో తీసుకోవాలి. ఆయన తీసుకపోయి నువ్వు రిజర్వేషన్లు వేసినావు అనుకో, మరి ఇంకా కింద రిజర్వేషన్ ఉన్న సెలెక్టెడ్ వాడికి ఇబ్బంది కదా. అది జీవో 29 వల్ల జరిగిందని అందరు చెప్తున్నారు. దీని మీద ఇప్పటిదాకా ఇవ్వలేదు ఒకటి. తర్వాత గ్రూప్ 1 డివిజన్ అంటే సింగిల్ బెంచ్ జడ్జి గారు ఏం చెప్పారు, ఇంట్లో అన్ని ఇట్లా కేర్లెస్ ఉంది, నెగ్లిజెన్స్ ఉంది, కొంత అవకతవకలు జరిగినాయి, అసలు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలనే సరిగ్గా పెట్టాలనే ఉద్దేశమే లేదని చెప్పి దీన్ని 8 నెలల్లో రివాల్యూషన్ చేయండి, లేదంటే తిరిగి ఎగ్జామ్ పెట్టాలని చెప్పారు. మరి ఇక ఊటావుటిన అర్ధరాత్రి ఇట్లా ఇవ్వడం వల్లనే అనుమానాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు జాబ్లో వచ్చిన వాళ్ళు అనుమానంగానే జాబ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుప్రీంకోర్టు కూడా పోవచ్చు, ఎప్పుడు జాబ్ పోతుందని వీళ్ళు ఫీల్ అవ్వడం. లేకపోతే అంటే అసలు ఒక్క ఎగ్జామ్ సరిగ్గా పెట్టలేరా? అదే నేను అనేది ఏంటంటే, నువ్వు ముందే అందరితో నిరుద్యోగులతో మాట్లాడి ఏ జీవో అయితే పర్ఫెక్ట్, నిరుద్యోగులు కానీ, అడ్వకేట్లు కానీ, జడ్జిలు కానీ, అవసరం ఉంటే రిటైర్డ్ జడ్జిలను పెట్టి కూర్చోబెట్టి చేసి ఉంటే ఈజీగా అయిపోయేది కదా. అంతే, వ్యవస్థ ఉంటుంది కదా, వాళ్ళ సిస్టమ్ ఉంటుంది. అట్లా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇటు జాబ్ రానోళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు, అంటే భయంగా ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా టెన్షన్గా ఏడ్చుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవడన్నా సుప్రీంకోర్టుకు పోతాడా అనేది డివిజనల్ బెంచ్ కూడా అదే చెప్పింది. దీన్ని కోర్టు ఇచ్చే డిసిషనే ఫైనల్. ఈ పోస్టింగ్స్ మీరు ఒకవేళ పోస్టింగ్కి ఇచ్చుకున్నా, ఏమి ఇచ్చుకున్నా, మళ్ళీ ఒకవేళ జడ్జిమెంట్ ఏమన్నా కింద మీద అయితే మళ్ళీ పోస్టులు పోతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోతే తక్కువ ఎవరికైనా ఉంటుంది కదా, పోతారు కావచ్చు. మళ్ళీ అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇది ప్రభుత్వం ఫెయిల్యూరు, టీజీపీఎస్సీ ఫెయిల్యూర్ అంటే గందరగోళం. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆయన తీసుకొచ్చి ఈ అడ్మినిస్ట్రేషన్లో పెట్టడమే పెద్ద తప్పైంది. మరి ఇక ఇప్పుడు ఈ రకంగా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందా, కావాలని తప్పులు చేస్తుంది, తప్పులని కూడా అనరు, ఇవి ఒక రకంగా తెలిసే చేస్తున్నారు అనిపిస్తుంది. ఇవన్నిటికీ మూల్యం ఈ ఇప్పుడున్న ఉప ఎన్నికలలో లేకపోతే స్థానిక సంస్థలలో చెప్పలేం, కానీ అధికారం వాళ్ళ చేతులు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఒక సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. అబ్బా, ఊర్లో ఒక మంచి క్యాండిడేట్ ఉంటే క్యాండిడేట్ను పట్టేస్తారు. అక్కడ రాష్ట్ర రాజకీయాలు ఎవరు చూడరు. లోకల్ అది సర్పంచ్కైనా, ఎంపీటీస్కైనా, జడ్పీటీస్కైనా, ఈవెన్ రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఎవరైతే నాయకుడు వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు, ఏదైనా మంచి పనులు చేసినోడు ఉంటే వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది మొత్తం వచ్చే 3 సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లలో కానీ భారీ మూల్యం చెల్లించుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. ఆయన కన్నా 11 వచ్చినాయి, కానీ నాకు ఒకటి కూడా వస్తుందా రాదా డౌట్. ఇట్లాంటి స్థితి తెచ్చుకున్నారు. అది అంటే ఇప్పుడు 42% వాళ్ళ అన్న ప్రకారమే ఇచ్చే జీవో ఇచ్చారు.
ఈరోజు రేపు ఈరోజు మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్. సో వాళ్ళు ఇస్తూ ఉన్నారు కానీ అది ఎంతవరకు పోతుందని ఒక గందరగోళంలో ఉన్నది. అంటే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇచ్చిరు అనుకోవచ్చు. ఒకవేళ కోర్టుకు పోతే అది తర్వాత ముచ్చట. మీరేమంటారు అన్న ఇది? అదే కోర్టుకు పోవద్దని ఆర్ కృష్ణన్నను మన రేవంత్ రెడ్డి బతిలాడుకుంటుండు. కోర్టుకు పోవద్దని అంటే మనమట బీసీలు ఓసీలను బతిలాడన్నట. మీరు వెళ్ళకండి కోర్టు కానీ ఎవడని ఎంతమంది అంట బతిలాడితే ఎంతమంది అంట అవుతారు. దాన్ని ప్లాన్డ్గా చట్టంలో పార్లమెంట్లో లోక్సభలో బిల్లు తీసుకొచ్చేటట్టు వీళ్ళందరూ ఒత్తిడి తీసుకొస్తే వింటారు కదా. మళ్ళీ దాంట్లో ముస్లింలను కలిపిరట. వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు ముస్లింలను తీసేసి మీరు పంపండి మేము యాక్సెప్ట్ చేస్తామని వాళ్ళు. ఇక ఇట్లా చిత్తశుద్ధి లేని శివ పూజ జరుగుతుంది. అక్షిత్ ఇది రేవంత్ రెడ్డి వాంటెడ్గా ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే కొన్ని చెప్పినాం, మన సలహాలు ఇచ్చినాం. రైతు బంధు భూస్వాములకు ఇయ్యకంటే ఇచ్చిండు, వాంటెడ్గా ఇచ్చిండు. తర్వాత దళిత బంధు 10 లక్షలు ఇయ్యక అందరికి లక్ష నెయ్యి కానీ ఒక్కడికి 10 లక్షలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అని అన్నాం. వినలే. గ్రూప్ 1 పేపర్లు లీక్ అవుతుంటే కూడా ఇవి లీక్ అవుతున్నాయి చూసుకోండి అయ్యా, ఒకసారి 2 సార్లు అన్న వినలే. వినకపోతే ఏమైంది, గుద్దితే అసలు కేసీఆర్ లేవకుండా అయిపోయింది. ఇప్పుడు ఎంత గోస ముసలితనంకైనా ఏజ్లో 75 దాటినాక ఇంత నరకం ఆయనకు అవసరమా? చెప్పినప్పుడు ఏంటి అయిపోవు కదా. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మనం అన్ని చెప్తుంటే వింటలేడు. వినకపోతే 3 ఏళ్ళ తర్వాత ఈయన కూడా కొండారెడ్డి పల్లెకే పోవాల్సి వస్తుంది. ఏముంటుంది ఇక 3 ఏళ్ళు అంటే ఇట్లా కాలం ఇట్లా టక్కన తిరిగేస్తుంది కనిపిస్తుంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ ఫేవర్ రావాల్సి ఉంటుంది. ఊర్లో మంచి క్యాండిడేట్ ఉంటే మంచి క్యాండిడేట్ వదులుకోరు అక్షిత్. ఇంకోటి మనం చాలా మంది నిరుద్యోగులారా మీరు వెళ్ళి పోటీ చేయండి, విద్యార్థులారా మీరు వెళ్ళి పోటీ చేయండి అని కొందరు చెప్తున్నారు. కానీ 5,000 జీతానికి చేస్తే అక్షిత్ ఇప్పుడు నీకు సాలరీ ఒక 30,000 40,000 ఉంటుంది. నువ్వు సర్పంచ్కి పోటీ చేస్తే 5,000 వస్తాయి. నీ ఫ్యామిలీ గడుస్తుంది అని ఖద్దరు చొక్కా ఐరన్ చేసుకోవడానికి సరిపోవు. నువ్వు ఊరికి సేవ చేసుడు కాదు, నీ కుటుంబానికి చేయలేవు. ఊరికి న్యాయం చేసుడు తర్వాత నీ కుటుంబానికి న్యాయం చేయలేవు. 5,000తో నీ ఇస్త్రీ బట్టలు కొనలేవంటే అయితే మళ్ళీ కార్ మెయింటైన్ చేయాలి. కార్లో పెట్రోల్కి 10,000 కావాలి, ఛాయలకు 10,000 కావాలి నెలలో. మరి తిండి ఎవరన్నా వస్తే తినిపించాలి, గెస్ట్ వస్తే అవి ఒక 10,000 అవుతాయి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే నీకు నెలకు సర్పంచ్కి 40,000-50,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. నిజం అంటే ఒకవేళ జిల్లాకు పోవాలన్నా మండలకు పోవాలన్నా 5,000కి చేస్తే మనం వీళ్ళ ఉసురు పోసుకున్నట్టే కదా. కాబట్టి నేను మన తొలి వెలుగు ఛానల్గా వేదికగా చెప్తున్నా, దయచేసి పేదవాళ్ళు ఎస్పెషల్గా నిరుద్యోగులు కానీ పేదవాళ్ళు కానీ 5,000 జీతానికి మీరు వెళ్ళి మీ లైఫ్లు నాశనం చేసుకోకండి. ఆల్రెడీ ఒక 20-30 మంది సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు కాస్ట్లీ అయిపోయిన ఎలక్షన్లు, డబ్బున్నోడే చేసే పరిస్థితి వచ్చింది. మనం వ్యవస్థను మార్చకుండా 5,000 రూపాయలకు మీరు వెళ్తే కనుక మీ లైఫ్లో ఆగమవుతాయి. సరే స్థానిక సంస్థలలో మన దెబ్బ ఏందో చూపించాలంటే కొంత కష్టం. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మన సత్తా ఏందో చూపిద్దాం, ప్రభుత్వాన్ని మార్చేద్దాం. కానీ వీళ్ళని అజ్జేయాలను వీళ్ళని ఇజ్జేయాలను ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మంచి వ్యక్తికి చెడ్డ వ్యక్తికి మధ్యన జరుగుతుంది. ఎవడైతే ఎక్కువ మంచోడు ఉంటే వానికి ఓట్లు వేస్తారు, దాన్ని మనం ఏం చేస్తాం అబ్బా. కాకపోతే ఆ ఊర్లో ఉండి ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వ్యక్తికి వ్యవసాయం చూసుకుంటూ సర్పంచ్ చేస్తే ఓకేనేమో. కానీ నిరుద్యోగి ఒకవేళ భూమి జాగలేని నిరుద్యోగి, లేదంటే తక్కువ 1-2 ఎకరాలు ఉన్న నిరుద్యోగి, ఆదాయం తక్కువ ఉన్న నిరుద్యోగి వెళ్ళి సర్పంచ్గా చేస్తే ఆయన 5 ఏళ్ళ జీవితం కిల్ చేసిన వాళ్ళమే కదా. కాబట్టి దయచేసి ఎవరన్నా రెచ్చగొట్టే ప్రసంగాలు వాళ్ళు తెలుసో తెలియకనో ఇస్తే మీరు వెళ్ళి మేము ఊర్లలో మేము సర్పంచ్లు అవుతాం, ఎంపీటీసీలు అవుతాం, జెడ్పీటీసీలు అవుతాం అంటే సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నట్టు అవుతుంది. 5,000 రూపాయలకి ఏమొస్తుంది ఇవాళ రేపు? అంగిబట్ట వస్తలేదు, మంచి బ్రాండెడ్ షూస్ వస్తలేవు, అది మెయింటైన్ చేయలేరు. అనవసరంగా నిరుద్యోగులు అది ప్రాబ్లం అవుతుంది. మీరు కావాలంటే నిరుద్యోగులు ఇక్కడ జాబులు రాకపోతే అమెరికాకి ఎట్లా పోనా ప్రిపేర్ కండి, కెనడా ఎట్లా పోనా ప్రిపేర్ కండి, ఆస్ట్రేలియా ఎట్లా పోనా ప్రిపేర్ కండి, నార్వేకి పోండి. కొన్ని దేశాలు మా సైడ్ నుంచి నిజామాబాద్ నుంచి ఇజ్రాయెల్ పోతున్నారు, దుబాయ్ కూడా పోతున్నారు మంచి సర్వీస్ మీద. మీరు అట్లా ఆలోచించండి. రాజకీయాలలోకి 5,000 జీతంకి అయితే దయచేసి రావు. మరి నెక్స్ట్ ఇలా ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది అంటారు? నిరుద్యోగులు ఎట్లా కొట్లాడాలి, ఎట్లా ఉద్యమాలు చేయాలి అంటారు? అదే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు కొట్లాడకపోతే ఇప్పుడు గ్రూప్ 1 ప్రభుత్వం ఇనే పొజిషన్లో లేదు, వీళ్ళ బాధలు పట్టించుకునే పొజిషన్లో లేదు.
మరి చివరికి మేము అట్లనే బుద్ధి వస్తుంది, వీళ్ళకు సురుకు పెట్టాలంటే వీళ్ళు కంటెస్ట్ చేస్తే కానీ మేము కూడా కంటెస్ట్ చేస్తే బాగుందని వాళ్ళ ఒపీనియన్ ఉంది. చెయ్యని పుస్తకం గెలుస్తారు. ఓ 10 మంది నిరుద్యోగులు గెలిస్తే 5,000 జీతంతో రేపు పెళ్లి చేసుకుంటే నీ భార్యకు చీర కొనియలేవు, మీ అమ్మకు ఒక బంగారు గాజు వేపియలేవు, ఉన్న గాజులు అమ్మేయాల్సి వస్తుంది. అక్కడ ఊర్లో కూడా ఎవడైనా సరే మ్యాక్సిమం దాదాపు ఊర్లలో ఇప్పుడు మంచిగా చెప్తారు నీతులు. నీకు ఎలక్షన్ 10 రోజులు 15 రోజులు ఉన్నప్పుడు వాతావరణమే మారిపోతుంది. అక్కడ సిట్టింగు, ఇక్కడ సిట్టింగు, వాడు నాటుకోడు కోసిండు, వాడు నాటుకోడు కోసిండు, నువ్వు మరి దేశకోడు కోసిండు, లేకపోతే ఇంకోడు మటన్ తెప్పించిండు, మరి వీడు చికెన్ తెప్పించిండు, వీడు బ్రాండ్ ఈతకలు తెచ్చిండు, ఇంకోటి తాటికలు తెస్తాడు, ఇంకోడు మరి ఇప్ప పువ్వు సారా తీసుకొస్తాడు, ఇంకొకడేమో రాయల్ సెల్యూట్ అంటాడు, ఒకడు రాయల్ స్టాక్ అంటాడు. నిరుద్యోగులు ఇవన్నీ వీళ్ళకే 5 రూపాయల భోజనం చేస్తారు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉండి. ఇప్పుడు ఎవరో రెచ్చగొట్టే మాటలు విని వీళ్ళు పోయి ఆయన తాగి 5 లక్షలు 10 లక్షలు అప్పు తీసుకొస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, రోడ్డు మీద పడుతుంది. కొండ నాలుగకు మంది వస్తే ఉన్న నాలుగే పోతుంది. దయచేసి డబ్బున్న వాళ్ళే ఇలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అన్న మరి మేము ఎదగొద్దా? ఎదుగుడు కాదయ్యా, మీ ఫైనాన్షియల్గా మీ లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి. అంటే నువ్వు పోయి అక్రమ బిజినెస్లు చేస్తే అంటే అక్కడ ఇసుక దందా చేయాలి నువ్వు, లేదంటే మట్టి నమ్ముకోవాలి, అంటే మొత్తం ఇల్లీగల్ దందాలు చేస్తేనే ఆడ సెట్ అయ్యేటట్టు ఉంది. ఆడ నెలకు 50,000 ఖర్చు. కాబట్టి మనం ఇల్లీగల్ దందాలు చేయలేరు నిరుద్యోగులు, అక్రమ దందాలు చేయలేరు, మీరు ఇసుక దందా చేయలేరు, లేదంటే పేకాట ఆటిటోడి మీద ఎస్ఐకి కంప్లైంట్ ఇవ్వాలి, మళ్ళీ ఈయన ఇడిపించుకురావాలి, అట్లా కమిషన్ వస్తుంది. గసుంటి పనులు మీకు చేయలేరు, మనకు అవసరం కూడా లేదు. సమాజం మంచిగా ఉండాలంటే చట్టాలలో మార్పుల కోసం మనం కృషి చేద్దాం. భవిష్యత్తులో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు పార్లమెంట్లోనో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఒక చట్టం రావాలి. ఏ రాష్ట్రమైనా ఏ ఖాళీ ఏర్పడుతుందో, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, ఆయన చనిపోయిండు, 6 నెలల లోపు వస్తుంది. అట్లా ఎక్కడ ఖాళీ ఏర్పడి 6 నెలల్లో భర్తీ చేయాలి ఒక చట్టం తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తే నిరుద్యోగులకి గోస ఉండదని చెప్తున్నా. ఇంతకు మించి ఇంకా వేరే దిక్కు లేదు. చట్టం తీసుకురాకపోతే ఇలా అడుక్కోరన్నా బేకార్గాలను, ప్రతిసారి రోడ్ల మీదకి వచ్చి జాబ్లే అనన్నా. చట్టాలే మనకు ఫైనల్ అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ సంగతి వస్తే ఏది బయట పడుతుంది? ఇప్పుడు ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళైతే క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేసారు, కాంగ్రెస్ కూడా దానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం, దాన్ని దక్కించుకోకపోతే మా వాల్యూ పోతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి కాంగ్రెస్కి ఉంటుంది. మీరేమంటారు? ఉప ఎన్నికలలో ఎట్లా ఉంటుంది అంటే నేను గమనించి చెప్తున్నా, వాళ్ళకి స్థానికంగా ఎవరైతే కొంచెం అందుబాటులో ఉండి, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ స్థానికంగా కొంత అందుబాటులో ఉండి, కొంత డైనామిక్గా ఉండి, కొంత సేవ చేసిర్రు అనుకో, అది వర్కౌట్ అవుతుంది. ఎట్లా అంటే మనం గతంలో చూసినాం, ఉప ఎన్నిక జరిగింది దుబాకలో జరిగితే ఆ చనిపోయిన వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తే వాళ్ళ భార్యకు పాపం మాట్లాడొస్తలేదు. రఘునందన్ రావు ఏమో మాటకారి, తెలివైనోడు. అప్పుడు ఏమైంది, ప్రజలు ఆమెకు మాట్లాడ వస్తలేదు, ఆమె మన కోసం ఏం సేవ చేస్తుంది అని చెప్పేసి రఘునందన్ రావుని గెలిపించుకున్నారు. హుజురాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి. హుజురాబాద్లో కూడా అరే ఈటల రాజేందర్ మాట్లాడతాడు, పలానా గెలిచినన్న మాట్లాడతాడో లేదో కేసీఆర్ మీద అని చెప్పేసి ఆయన గెలిపించుకున్నారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు కూడా కంటోన్మెంట్లో జరిగింది, శ్రీ గణేషన్ని గెలిపించుకున్నారు. అంటే వాళ్ళ లాస్యనందిత వాళ్ళ కంపేర్ చేసుకుంటూ ఉన్న దాంట్లో అంటే మ్యాక్సిమం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అందుబాటులో ఉండేటోళ్ళు ఎవరు, కొంత డైనమిక్ ఎవరు ఉన్నారు అనేది జరుగుతుంది. మనం గ్రౌండ్కి వెళ్తుంటే అక్కడ నువ్వు ఎవరినన్ను అడుగు, ఒక కిరాణా షాప్కి వెళ్ళి అడుగు, లేదంటే ఒక ముసలోళ్ళని అడుగు, గల్లీలల్లో పేదోళ్ళని అడుగు, నవీన్ యాదవ్ అంటారు. అంటే నేనే షాక్ అయిపోయాను పేరు. అంటే వీళ్ళు అంటే యూసఫ్ గూడల్నే పుట్టి పెరిగిన వాళ్ళు అన్నట్టు. ఆ యూసఫ్ గూడ చెక్ పోస్ట్ దగ్గరనే వాళ్ళతో దర్బార్ ఉంటుంది, ఆఫీస్కే అంటే మంచికి చెడుకు ఏదైనా గుడి కట్టుకుంటామంటే డబ్బులు అడగడం, లేదంటే ఎవరన్నా పేద పిల్లలు మాకు ఫీజులు కట్టడానికి లేదు, కాలేజ్ ఫీజు కన్నా స్కూల్ ఫీజు కన్నా వాళ్ళు కొన్ని వేల మందికి హెల్ప్ చేసిరట. లేదంటే ఎవరైనా చనిపోయిన దగ్గర లక్షలు ఇచ్చొచ్చుడు, లేదంటే వీళ్ళు శ్రీమంతం చేస్తే శ్రీమంతాన్ని వీళ్ళే ఆ లోకల్లో చిన్ని శ్రీశైలం యాదవులు, నవీన్ యాదవులు వీళ్ళంతా కలిసి వాళ్ళకు శ్రీమంతం చేయడం, బట్టలు పెట్టడం, చీరలు పెట్టడం, పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇస్తారు కదా, వాళ్ళు ముందు నుంచే
కళ్యాణ లక్ష్మి లెక్క పెట్టి ప్రతి పెళ్ళికి ఇంత అమౌంట్ అని చెప్పి ఇవ్వడం, వాళ్ళకి సారే పెట్టడం, మెట్టె పెట్టడం, పుస్తలు తాడియడం, ఇవన్నీ కొన్ని వేల మందికి చేసిరట గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ క్యాండిడేట్కు మంచి పేరు ఉంది కాబట్టి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసలు ఎవరికి సేవ చేయనోడికి తీసుకొచ్చి ఇచ్చి ఇప్పుడు ఇవి అంటే కష్టం ఉంటుంది కదా. ఇవి రాష్ట్ర రాజకీయాలు, ఇవి డిఫరెంట్ ఉంటాయి అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కరెక్ట్. నిరుద్యోగులు సరే ఏదో రకంగా కొట్లాడతారు, ప్రభుత్వం అయితే ఇనే పొజిషన్లో లేదు, వాళ్ళు మీ బాధలు వినడానికి కూడా రెడీగా లేరు. సో మీరు సరే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి, జూబ్లీస్ వచ్చినాయి, అలా కంటెస్ట్ చేస్తూ అంటున్నారు. కాకపోతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలు అయితే చేయాలి, ఎందుకంటే ఉద్యమాలు చేయకుంటే ప్రభుత్వం వినదు, వాళ్ళు మన బాధ వినేందుకు ముందుకు రారు. కానీ దీనివల్ల ఏమవుతుంది అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలో అలాంటి మార్గంలో పోతే మాత్రం నిరుద్యోగులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ పోస్టులు కావచ్చు, జాబ్ క్యాడర్ కావచ్చు, అది తెచ్చుకోవడానికి సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇన్ జనరల్గా ప్రభుత్వం అనేది చాలా రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే చాలా ప్రభుత్వాలు చాలా సీఎంలను చూస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ పద్ధతిలో చాలా రోజుల నుంచి అందరూ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది కావచ్చు. ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ పోతారు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఆ 3 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ పోతారు, అప్పుడు చేస్తుంది కావచ్చు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఎందుకంటే అదే స్ట్రాటజీ. పొలిటికల్ లీడర్ వాళ్ళకి ఏం కావాలంటే ఓట్లు కావాలి, పొలిటికల్గా వాళ్ళు గెలవడానికి, వాళ్ళు మళ్ళీ అధికారంలో రావడానికి ఓట్లు కావాలి. కాబట్టి వాళ్ళు మాత్రం ఓట్ల కోసమే పని చేస్తారు. ఏ పని చేసినా, వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా ఓట్ల కోసం చేస్తారు. ఇది క్లియర్. దీన్ని అర్థం చేసుకొని నిరుద్యోగులు ఏ విధంగా కొట్లాడితే మనకు న్యాయం జరుగుతుందో ఆ విధంగా వాళ్ళు కొట్లాడాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.